నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు టిఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు బీజేపీ నేత రామచంద్రరావు ధ్వజం అల్లూరి జిల్లా చిత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి అండర్ 19 క్రికెట్ టీమ్ కు సెలెక్ట్ అయిన విశాఖ యువతి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్న మైనార్టీ శాఖ ప్రధాన కార్యదర్శి ఫారూఖీ అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రులలో భోజనాలు బంద్ కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేత బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని టిఆర్ఎస్ ఫేక్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత రామచంద్రరావు ఆరోపించారు. లుకౌట్ నోటీసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని గైడ్లైన్స్లు ఉన్నాయి. లుకౌట్ నోటీసు టిఆర్ఎస్ ఫేక్ మీడియా ఇస్తుంది. ఫేక్గా రావుల శ్రీధర్, సతీష్ రెడ్డి అనే టిఆర్ఎస్ వ్యక్తులకు ఏ అధికారం ఉందని లుకౌట్ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్ పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పందించి ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు సిట్ కాదు సిబిఐతో ఎంక్వైరీ చేయాలని టిఆర్ఎస్ చౌకబారు రాజకీయాన్ని ధీటుగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులు కార్యవర్గం ఈ యొక్క పత్రికా సమావేశము ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దర్యాప్తు సంస్థల పరిహాసము, వారిని ఏ విధంగా రాజకీయ పరంగా వాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో కొన్ని ప్రసార సాధనాల్లో కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చి భారతీయ జనతా పార్టీ యొక్క నేతల్ని అప్రతిష్ట పాలు చేసేటటువంటి ఒక ప్రయత్నము జరిగినటువంటి ఒక నేపథ్యంలో ఇవాళ పొద్దున్న నుంచి కూడా బ్రేకింగ్ న్యూస్ అని, హాట్ న్యూస్ అని, ఫేక్ న్యూస్ అయినప్పటికీ కూడా అన్ని ఆన్లైన్ పేపర్లలో, టీవీ ఛానల్స్లో ఒక వార్త చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ నాయకులకు లుకౌట్ నోటీసులు వచ్చినాయని చెప్పేసి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మేమిచ్చింది కాదు, 2010లోనే వచ్చినటువంటి గైడ్లైన్స్. ఇది 1979లో కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ లుకౌట్ గైడ్లైన్స్కు సంబంధించినటువంటి కొన్ని వివరాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. లుకౌట్ నోటీస్కి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు ఈ లుకౌట్ నోటీసులు. అల్లూరి జిల్లా చిత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలము బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒక మినీ వ్యానును లారీ ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన మహమ్మద్ షబ్నం అంతర్జాతీయ అండర్ 19 క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యింది. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర మైనార్టీ శాఖ ప్రధాన కార్యదర్శి ఫారూఖీ ఆకాంక్షించారు. ఫారూఖీ యువసేన టీం తరపున అక్కయ్యపాలెంలోని తన కార్యాలయంలో మహమ్మద్ షబ్నంకు ఘన సన్మానం చేశారు. అండర్ 19 ఇండియన్ టీంకు విశాఖ నుంచి సెలెక్ట్ అయినందుకు మహమ్మద్ షబ్నంను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఫారూఖీ తెలిపారు. రాబోయే రోజుల్లో సీనియర్స్ ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వాలన్నదే తన ఆకాంక్ష అని షబ్నం ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరి తరఫున మన షబ్నమ్కి ఎంకరేజ్మెంట్ కోసం 25,000 రూపీస్ క్యాష్ న్యూజిలాండ్ సిరీస్కి సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా సెలెక్ట్ అయినందుకు. సో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ దాకా వచ్చింది మా పేరెంట్స్ వల్ల, ఇంకా కోచెస్ వల్ల, ప్లస్ వీడీసీ అండ్ ఏసీఏ సపోర్ట్ వల్ల వచ్చాను ఇక్కడ దాకా. నెక్స్ట్ న్యూజిలాండ్ సిరీస్ ఆడబోతున్నాను. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు సీనియర్ ఇండియా ఆడాలని నా ఏం. సో ఐటమ్ మీడియం పేసర్ని. ఎస్ సార్, మీ పేరెంట్స్ ఎవరు? మీరు చదువుతున్న క్లాస్ స్కూల్ అది స్టడీయింగ్ 10th క్లాస్లో ఉన్నా. సార్ మీరు గవర్నమెంట్ నుంచి నువ్వు కోరుకుంటున్నాను? లైక్ మంచి సపోర్ట్ ఇలానే ఇంకా ప్లేయర్స్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా. స్టేట్ గవర్నమెంట్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఎస్ ఇంకా ముందుకి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచి క్రికెట్ ఆడాలనిపిస్తుంది. నాకు ఇన్స్పిరేషన్ అయితే ఒకటి ఫాదర్ అండ్ ఇంకోటి క్రికెట్ వైజ్ వచ్చేసరికి జులాన్ గోస్వామి మ్యామ్. చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా. విశాఖపట్నంలో ఏంటంటే మన ఏరియా నుండి మన విశాఖపట్నం అమ్మాయి ఇండియాలో సెలెక్ట్ అవ్వడం, అండర్-19 టీంలో సెలెక్ట్ అయ్యి రేపు జరగబోయే న్యూజిలాండ్ సిరీస్లో ఆడుతుంది. అందులో కూడా బాగా ఆడితే ఏంటంటే మొత్తం ఇండియాకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా అమ్మాయికి ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. కాబట్టి మంచి ఫాస్ట్ బౌలర్ అమ్మాయి. చాలా మొన్న జరిగిన ట్రైనింగ్ సెషన్స్లో కానీ అన్నిట్లో కూడా చాలా బాగా రాణించిందని చెప్పేసి ఇప్పుడు అమ్మాయికి సెలెక్ట్ చేయడం జరిగింది అండర్-19లో. సో మేమందరం విశాఖపట్నం నుండి, మా మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి, మా యూత్ అందరూ కూడా అమ్మాయిని కంగ్రాచులేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఇంకా ముందుకు రాణించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇండియాలో అమ్మాయిని ఇండియా టీంలో మనం చూడాలని చెప్పేసి మన విశాఖ వాసులకి గర్వకారణంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మాయిని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. డెఫినెట్గా మన గవర్నమెంట్ తరపున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ అమ్మాయికి కూడాను మేము గవర్నమెంట్ నుండి సపోర్ట్ బాగా అందేటట్టు మేము ట్రై చేసి అమ్మాయికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మా మైనార్టీ మంత్రి గారు కూడా ఉన్నారు, అంజద్ బాషా గారితో కూడా మాట్లాడి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మనం సీఎం గారిని కూడా మనం డెఫినెట్గా అమ్మాయికి ఏదైనా ఇది జరిగేటట్టు చేస్తాం, సపోర్ట్ జరిగినట్టు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు భోజనాలు బంద్ అయ్యాయి. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో నిన్నటి నుంచి భోజనాలు నిలిపివేశారు. జిల్లాలో 11 ఆసుపత్రిలో భోజనాలు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసుపత్రిలో సేవలు నిలిపివేశారు. జిల్లాలో సుమారు 38 లక్షల బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని సమాచారం. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఒక స్వచ్ఛంద సంస్థ రైసు సాంబార్తో భోజనం పెట్టింది. పలువురు రోగులు, బంధువులు బయట హోటళ్ల నుండి తెచ్చుకొని తింటున్నారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ మెరుపు దాడులు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి దాడులు జరుగుతున్నాయి. 2 జిల్లాల్లో మొత్తం 50 చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలలో సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి కుమార్తె, కుమారుడు, అల్లుడు నివాసాలతో పాటు ఆయన తమ్ముళ్ల నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో విద్యార్థుల కోసం ధర్నా, రిలే నిరాహార దీక్షలు చేపడితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిష్కరించారని అన్నారు. స్కాలర్షిప్లను పెంచడమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ను కూడా పెంచారని గుర్తు చేశారు. కానీ తెలంగాణను సాధించుకున్నాక విద్యార్థుల బతుకులు మారతాయి అనుకుంటే ఉన్న బతుకులు ఊడిపోయేలా ఉన్నాయని వారు ఎద్దేవా చేశారు. అందరి ఆరాధ్య నాయకుడు టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి మరియు జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణయ్య గారికి వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్య పెట్టినాం. మీ డిమాండ్ ఏంటి? 2 మేజర్ డిమాండ్ ఉన్నాయి, 3 డిమాండ్ ఉన్నాయి. మేజర్ డిమాండ్ ఒకటి, స్కాలర్షిప్లు పెంచాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అందరికీ డే స్కాలర్ ఎంత వస్తుంది? 5,500 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది సంవత్సరానికి. దీన్ని 20,000 పెంచాలని చెప్పి ఈ మీటింగ్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకు 20,000 పెంచాలి? ఇది ఎప్పుడో మేము చదువుకునే రోజున 2,000 ఉన్నాయి. ఆ రోజు ఆ 2,000 తీసుకపోతే ఎకరా భూమి వస్తుండే. ఇప్పుడు ఎకరా భూమి కాదు కదా, ఒక గుంట భూమి కూడా రాదు. ఈ రోజు ఎకరా భూమి ఎంత అయింది? 30 లక్షలు. 30 లక్షలు కూడా అడుగుతలేము మనం. ఒక 20,000 ఈసారు కేసీఆర్ సారు ఆ యాదాద్రి దేవుడు గుడి కట్టమని అడగలేదు నేను. 1,000 కోట్లు కేటాయించావు. ఈ సెక్రటరీని కట్టమని అడగలేదు ఎవరు. 1000 కోట్లు కేటాయించావు. జిల్లా ఆఫీసులు కట్టమని ఎవరు అడగలేదు. 1,000 కోట్లు కేటాయించావు. చదువుకునే పిల్లలు వీళ్ళకు కష్టాలు ఉన్నాయి. మరి వీళ్ళకు 20,000 పెంచితే ప్రభుత్వానికి ధనిక రాష్ట్రం, మనం పేద రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్నటువంటి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క విద్యార్థికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్కాలర్షిప్ ఎంత ఇస్తున్నారు తెలుసా? 20,000 ఇస్తున్నారు స్కాలర్షిప్.
ఆ పక్క రాష్ట్రం ఇచ్చినట్టు మనం కూడా 20,000 ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి కాలేజీలో ఐటీ శాఖ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంత్రి కూతురు, కుమారుడు, అల్లుడి నివాసాలతో పాటు తమ్ముడి నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఉంటున్న కోంపల్లిలోని విల్లాలో ఐటీ సోదాలు జరుపుతున్నారు. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పెట్టుబడులు పెట్టారు. తనిఖీలలో భాగంగా ఐటీ అధికారులు వివిధ పత్రాలు పరిశీలిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవము,
దశహారతి కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీస్సులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పుష్కరిణి శాస్త్రోక్తంగా దశహారతులిచ్చి భక్తులను దీవించారు. దశహారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి భక్తులతో కిటకిటలాడింది. లక్ష దీపోత్సవంలో భక్తులు, ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు. ఓం ధూర్వధూర్వందం ధూర్వదౌయో ధూర్వదిదం ధూర్వయం వయం ధూర్వామః దీక్షదీపం దర్శయామి ధూపదీపానందరం గచ్చపదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ఈ సింహహారతిని దర్శించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి, మనోధైర్యం కలుగుతుంది. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామః తాం మనావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాపరదే భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినే నమః. శుద్ధోదక కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కక్ష సాధింపు చర్యనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, వాళ్లకు పవర్ ఉందనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డి సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడతామని వారు తెలిపారు. వాళ్ళన్నీ కూడా ఒక కక్ష సాధింపుగా పడిగట్టుకొని జరుగుతున్నటువంటి ప్రక్రియ. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పాలు చేయాలని చెప్పి, టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసేటువంటి భాగంగానే చర్యల భాగంగానే అన్ని రకాలుగా జరుగుతారు. చూస్తూ ఉన్నారు కదా, దేశ ప్రజలు ఇస్తూ ఉన్నారు, అందరూ ఇస్తారు. కనుక తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. దానికి చర్యకు చర్య అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకున్న పవర్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకున్న పవర్స్ వాళ్ళు చేస్తారు. మేము సాఫీగా జరగాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలని ఒక ఆలోచనతో 8 సంవత్సరాలు కష్టపడి కరెంటు కావాలి, రైతులకు రైతు బంధు కావాలి. ఏపీ జెన్కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలము నేలటూరు ఏపీ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 310 రోజుల నుండి పోరాటం చేస్తున్న కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదాని కంపెనీకి అప్పచెప్పడం దారుణమని ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు పలువురు తెలుగుదేశం, సిపిఎం నాయకులు కలిసి మద్దతు తెలిపారు. దామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ 2400 మెగావాట్లు, 23,000 కోట్ల పెట్టుబడి, 1200 ఎకరాలు ఇక్కడ గ్రామస్తులు వాటిని త్యాగం చేశారు. దాదాపు 2000 మంది ఉద్యోగస్తులు పర్మనెంట్ కానీ టెంపరీ కానీ దాని మీద ఆధారపడుతున్నారు. ఇది అత్యంత ఆధునికమైంది, ఫస్ట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇండియాలో. అందులో పోర్ట్ బేస్డ్, పక్కనే ఓడరేవ్ ఉంది. ఓడరేవ్ నుంచి బొగ్గు, ఇంపోర్టెడ్ బొగ్గు నేరుగా కన్వేయర్ బెల్ట్ మీద థర్మల్ పవర్ స్టేషన్లో పోతుంది. దీన్ని మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేయటం దుర్మార్గం. ఇది కేవలం ఒక డ్రామా. అదాని చేతిలో పెట్టాలా, దాంట్లో నుంచి వచ్చే డబ్బులు వాళ్ళు సొమ్ము చేసుకోవాలా. ఇది పాత ఆర్టీపీపీ కావలి కడప మెయింటైన్ చేస్తాము. వీటీపీఎస్ సూపర్ క్రిటికల్ కాదు, అది దాన్ని మెయింటైన్ చేస్తాము. అధునాతనమైన ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ మాత్రం అదానిలో చేతిలో పెడతాము.
అందులో ఓడరేవు అనుబంధ పరిశ్రమని నుంచి వాళ్ళకి ఇచ్చేస్తామన్నట్టు దుర్మార్గం ఇది. ఈరోజు టెండర్స్ పిలిచినారు. మేము చెప్తున్నాం, మీరు వచ్చిన రోజు నుంచి మీ దురాశ 9 లక్షల బొగ్గు, 9 లక్షల టన్నులు అరవింద్ వాళ్ళకి సంబంధించి నాలెడ్జ్ కంపెనీ ద్వారా మట్టి మశానం తోలేరు. కంపెనీకి 700 కోట్లు నష్టం వచ్చింది. ఇక్కడ కూడా ఉద్యోగస్తుల విషయంలో కూడా మీరు పక్షపాతం చూపిస్తున్నారు. పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళకి జీవో ఇచ్చేసి 39 మందిని పర్మనెంట్ చేశారు. ఇక్కడ గ్రామాలు వదిలిపెట్టిపోయి నిర్వాసితులు వాళ్ళ కుటుంబాలు 7 సంవత్సరాల నుంచి వాళ్ళు టెంపరీగా ఉద్యోగాలు చేయాలి, వాళ్ళని మాత్రం పర్మనెంట్ చేయరు. ఎక్కడనో పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళు అయినా వాళ్ళు ఆర్టీపీపీలో మీరు పంపిస్తే పర్మనెంట్ చేసి ఆర్టీపీపీ కడప ఎంప్లాయీస్ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. మీ చేతులారా దీన్ని ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ చూపించేసేసి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా మీరు పేమెంట్లు కూడా ఇవ్వకుండా దుర్మార్గాలు చేసి దీన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. 25 సంవత్సరాలను అదానికి ఇస్తే ఈ ప్రాజెక్ట్ని గాలికి వదిలేసినట్టే. ఆ తర్వాత ఎవడు బతుకుంటాడో ఎవడు సస్తాడో తుప్పు ఫ్యాక్టరీ తిరిగిస్తారు, స్క్రాప్ మిగులుతుంది. ఈరోజు దీంట్లో వచ్చే జనరేషన్ మొన్న వేసవి కాలంలో ఇట్లా రైతాంగం పరిశ్రమలు నరకం అనిపించారు. నీ చేతిలో దీన్ని పిఎల్ఎఫ్ 85%, 90%, ఒక నెలలో 100% పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ చూపించారు, ఉత్పత్తి చేసి వాళ్ళ సత్తా చూపించారు. ఇటువంటి కంపెనీని మోసేసి వేరే వాళ్ళకి ఇవ్వటం దుర్మార్గం. ఇది వేరే కాదు, ఇది రైతు బిడ్డలకు, ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకి కరెంట్ అందించే, పవర్ అందించే, సప్లై చేసే కంపెనీని నార్త్ ఇండియన్ చేతిలో, అదానీ చేతిలో పెట్టడం దుర్మార్గం. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు, బీజేపీ నేత రామచంద్రరావు ధ్వజం. అల్లూరి జిల్లా చిత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి. అండర్-19 క్రికెట్ టీమ్ కు సెలెక్ట్ అయిన విశాఖ యువతి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్న మైనార్టీ శాఖ ప్రధాన కార్యదర్శి ఫారూఖీ. అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రులలో భోజనాలు బంద్, కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.